నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఉపాధ్యాయులను పాఠశాలలకు పంపించి తమ సమస్యల పరిష్కరించాలంటూ జీ మాడుగుల మండలంలో రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు। గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మాన పడాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్ శ్రీను, కార్యదర్శి జీవన కృష్ణ డిమాండ్ 32 రోజులుగా సబ్జెక్టు క్లాసులో జరగకుండా నష్టపోయిన గిరిజన విద్యార్థులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని, లేకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మాన పడాల్, కార్యదర్శి దీనబంధు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్ శ్రీను, కార్యదర్శి జీవన కృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు। మంగళవారం అల్లూరు జిల్లా జిమాడుగుల మండలంలో గురుకుల పాఠశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కరించాలంటూ రోడ్డు ఎక్కి భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఔట్సోర్సింగ్ నుండి సిఆర్టీ విధానంలోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు। విద్య బోధన అందించే ఉపాధ్యాయులని రోడ్డు మీదకు తీసుకువచ్చి దీక్షలకు కూర్చోబెట్టడం, వారి సమస్యలను పరిష్కారం చేయకపోవడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు। ముందుగా 600 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు। పాఠశాల కళాశాలకి వెంటనే ఉపాధ్యాయులు నియామకం చేయాలి। అవుట్సోర్సింగ్ పద్ధతిని తొలగి చేయాలి। మా ఉపాధ్యాయులు మాకే కావాలి। మా పాఠశాల, మా కళాశాల ఉపాధ్యాయులు మాకే కావాలి చేయాలి। గిరిజన గురుకుల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేయాలి। వర్ధిల్లాలి గిరిజన విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన విద్యార్థుల ఐక్యత। గిరిజన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేయాలి। అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేసి కాంట్రాక్ట్ విధానం అమలు చేయాలి। వర్ధిల్లాలి గిరిజన విద్యార్థుల ఐక్యత, అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేసి కాంట్రాక్ట్ విధానం అమలు చేయాలి। మా టీచర్లు మాకు విద్య అందేలా చేయాలి। గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను తక్షణమే స్కూళ్లకు పంపించాలి। గిరిజన గురుకుల ఉపాధ్యాయులు విద్యార్థుల ఆవేదనలు అధికారులు ప్రభుత్వానికి వినపడటం లేదా? తీసుకురావడం సిగ్గు విద్యా బోధన అందించే టీచర్ని రోడ్డు మీదకి తీసుకురావడం సిగ్గు। గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి। గురుకుల పాఠశాల కళాశాల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి। విద్యా బోధన అందించే ఉపాధ్యాయులను రోడ్డు మీద ఈడ్చుకోవడం కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలి। వెంటనే రాష్ట్ర కేంద్ర గురుకుల పాఠశాల కళాశాల ఉపాధ్యాయులను వెంటనే నిధుల్లోకి తీసుకోవాలి। గురుకుల పాఠశాల ఉపాధ్యాయులపై నిర్లక్ష్య వైఖరి చేస్తున్న ఐటీడీ అధికారుల వైఖరి నశించాలి। వెంటనే గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయాలి। పరిష్కారం చేసే వరకు ఊరుకోం, పరిష్కారం చేసే వరకు పోరాడుతాం। గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి। పరిష్కారం చేసే వరకు పోరాడుతాం। ప్రెసిడెంట్ ఈరోజు ప్రతి మండల స్థాయిలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థులు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది। మనం చూస్తున్నట్లయితే దాదాపుగా విద్యార్థులు క్లాసులు లేకుండా
నెల రోజులు పాఠాలు చెప్పకుండా స్కూల్ యాజమాన్యం నడిపిస్తుంది. వెంటనే స్కూల్ యాజమాన్యం మీద కూడా తగినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు జీమాడుగుల మండలంలో గురుకుల విద్యార్థులు రోడ్డు మీదకి రావడం జరిగింది. వాళ్ళు మాకు ఏ సబ్జెక్ట్స్ మాకు ఇప్పుడు వరకు జరగలేదు, మాకు జరిగినటువంటి సబ్జెక్ట్స్ వెంటనే జరిగేలా చూడాలనేటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థులందరూ వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థులపై చొరవ తీసుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి టీచర్స్ని సిఆర్టీ విధానంలో తీసుకొని వెంటనే వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాన్ని వాళ్ళు భద్రత కల్పించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. సుమారుగా నెల రోజులు విద్యార్థులు పాఠాలు లేకుండా నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. దేశవ్యాప్తంగా కూడా గురుకుల సంస్థకు సంబంధించినటువంటి టీచర్స్ అందరూ 32 రోజుల పాటు సమ్మెలో ఐటీడీ అధికారులు కానీ ఎటువంటి చలనము లేనిటువంటి స్థితిలో ఉన్నారు, చూసి చూడనటువంటి స్థితిలో ఉన్నారనేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సమ్మెలో ఉన్నటువంటి టీచర్స్ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. గురుకుల ఉపాధ్యాయులను వెంటనే నిధుల్లోకి తీసుకోకపోతే ఇలాంటి ఉద్యమాలను ఎన్నో ముందుకు తీసుకెళ్తామనేసి కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.